హాయ్ అందరికీ, నేను మీ భువన్. మీరు బహుశా ఆశ్చర్యపోయి ఉంటారు, నేను యూట్యూబ్ నుండి నిజంగా ఎంత డబ్బు సంపాదించగలను, మూయంగా 1000 వ్యూస్తో ఎంత వస్తుంది? ఇది ప్రతి కొత్త క్రియేటర్ అడిగే ప్రశ్న. ఇది నిజంగా లాభదాయకమా? చాలా మందికి యూట్యూబ్ ఒక హాబీగా మొదలవుతుంది, కానీ వ్యూస్ పెరిగే కొద్దీ దాన్ని వట్టిగా మార్చుకోవాలనే కల్ కూడా పెరుగుతుంది. ప్రతి 1000 వ్యూస్కు వచ్చే సంఖ్య గంటకు జీతం లాంటిది. ఇది లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి మరియు ఇది నిలకడగా ఉంటుందో లేదో చూడటానికి మీకు సహాయపడుతుంది. నేను ప్రారంభించినప్పుడు డబ్బు గురించి నాకు ఏమీ తెలియదు. నేను కేవలం సరదా కోసం వీడియోలు చేసేవాడిని. కానీ విషయాలు పెరిగే కొద్దీ సృజనాత్మకత వెనుక ఒక్క నిజమైన వ్యాపారం ఉందని నేను గ్రహించాను. 1000 వ్యూస్ మెట్రిక్ చాలా సులభం మరియు పురోక్తిని కొలవడానికి మీకు సహాయపడుతుంది. కానీ నిజం ఏమిటంటే దీనికి ఖచ్చితమైన సమాధానం లేదు. మీ సంపాదన ఎవరు చూస్తున్నారో, వారు ఎక్కడి నుండి వచ్చారో మరియు మీ వీడియోలు దేని గురించి ఉన్నాయో దానిపై ఆధారపడి ఉంటుంది. దీన్ని స్థిరమైన జీతంలా కాకుండా ప్రతి వీడియోతో మారే కమిషన్లా ఆలోచించండి. మన అన్నింటినీ వివరంగా చూద్దాం, క్లిష్టమైన పదాలు లేకుండా సుట్టిగా. ప్రాథమిక విషయాల్లోకి వెళ్దాం. సిపిఎం మరియు సిపిసి. సిపిఎం అంటే కాస్ట్ పర్ మిల్, వ్యయ ప్రకటనల ప్రదర్శనలకు ప్రకటనదారులు చెల్లించేది. కానీ మీరు మొత్తం పొందలేరు. యూట్యూబ్ సుమారు 25% తీసుకుంటుంది, మీకు 80% వస్తుంది. ఎక్కువ సిపిఎం అంటే మరి ఇది ప్రకటన రకం మరియు హంచం ప్రకారం మారుతుంది. సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్, ఎవరైనా వారి ప్రకటనను క్లిక్ చేసినప్పుడు ప్రకటనదారులు చెల్లించేది. మీ ఆదాయంలో కొంత భాగం ప్రకటనల వీక్షణల నుండి సిపిఎం, కొంత భాగం క్లిక్ నుండి సిపిసి వస్తుంది. సిపిసి రేట్లు ఉత్పత్తిని బట్టి చాలా తక్కువగా లేదా చాలా ఎక్కువ ఉండొచ్చు. యూట్యూబ్ స్వయంచాలకంగా ఈ ప్రకటనలను మీకు మిక్స్ చేస్తుంది. సిపిఎం మరియు సిపిసి 2 సంవత్సరాల సమయం, దేశం మరియు మీ వీడియో అంచనాగా మారుతాయి. వీటిని అర్థం చేసుకోవడం మీ ఛానల్ ఎలా సంపాదిస్తుందో దానికి పునాది. ఈ భారతదేశంలో ఎలా పని చేస్తుందో చూద్దాం. మీరు కోరుకునే సంఖ్య ఇది. చాలా భారతీయ ఛానళ్లకు ఆర్పిఎం ప్రతి 1000 లక్షలకు మీ నిజమైన సంపాదన 4 నుండి దీపర్ వరకు ఉంటుంది. ఎందుకు ఈ పరిధి? భారతీయ సిపిఎంలు పశ్చిమ దేశాల కంటే తక్కువగా ఉంటాయి, కాబట్టి మొత్తం ఆదాయం తక్కువగా ఉంటుంది. కామెడీ లేదా ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు సాధారణంగా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఫైనాన్స్ లేదా టెక్ ఛానళ్లు చాలా ఎక్కువగా వెళ్ళవచ్చు. ఉదాహరణకు ప్యాట్సీ ఆర్పిఎం వద్ద యాత్రాత్మక వీక్షణలు మీకు టాప్ సంపాదిస్తాయి. అధిక విలువ గల విభాగంలో ఇది ఇస్పిహెన్ లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ప్రతి వీక్షణకు $10 మరియు యూట్యూబ్ యొక్క సొంత ఎంపికలు దీనిని ప్రభావితం చేస్తాయి. మీ విశ్లేషణలలో ఆర్పిఎంటి పెట్టండి, సిపిఎంపై కాదు. ఆర్పిఎం మీ అన్ని ఆదాయ వనరులను మొత్తం వీక్షల ద్వారా భాగించి బస్సాంతో గుణించింది. కాబట్టి సాధారణ సమాధానం చాటీన్ డీపాడ్ అయినప్పటికీ మీ వ్యక్తిగత ఆర్పిఎం ముఖ్యమైనది. అదే మీ నిజమైన సంపాదన రేటు. కానీ మీ వీక్షకులు భారతదేశం వెలుప నుండి అయితే యుఎస్, యూకే లేదా ఆస్ట్రేలియా నుండి వచ్చే వీక్షణ భారతదేశం నుండి వచ్చే దానికంటే చాలా ఎక్కువ విలువైనది. కొన్నిసార్లు బయట రేట్లు ఎక్కువ. ఎందుకు? ఆ దేశాల్లోని ప్రకటనదారులు ఎక్కువ సిపిఎంను చెల్లిస్తారు, ఎందుకంటే వారి కస్టమర్లకు ఎక్కువ ఖర్చు చేసే శక్తి ఉంటుంది. అదే వీడియోకు మీరు భారతీయ వీక్షణల నుండి 8,000 సంపాదించవచ్చు, కానీ మీ ప్రేక్షకులలో సగం మంది అమెరికన్లైతే 4,000 సంపాదించవచ్చు. అందుకే చాలా మంది భారతీయ క్రియేటర్లు ఇంగ్లీష్ లేదా సబ్‌టైటిల్స్ ఉపయోగిస్తారు ప్రపంచ ప్రేక్షకులను ఆకర్షించడానికి. ఇది కేవలం ఎక్కువ వీక్షణల గురించి కాదు, సరైన వీక్షణల గురించి. టెక్, గేమింగ్ మరియు విద్యా ఛానళ్లు అంతర్జాతీయ ప్రేక్షకుల నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతాయి. మీ స్థానిక అభిమానులు విస్మరించవద్దు, కానీ ప్రపంచవ్యాప్త విస్తరణ మీ సంపాదనను పెంచుతుందని తెలుసుకోండి. సరైన మార్గం మీకు ప్రామాణికమైనది కానీ ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించే కంటెంట్. అలా మీరు ఆ అధిక విలువ మార్కెట్ను ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మీ సంపాదనను ప్రభావితం చేసే ఇతర విషయాలను చూద్దాం. స్థానం ముఖ్యమైనది, కానీ మీ ఛానల్ అంచనా కూడా అంతే. ఫైనాన్స్ మరియు టెక్ వీడియోలు వ్లాగ్లు లేదా ప్రాంక్ల కంటే ఎక్కువ ఆర్పిఎంను పొందుతాయి. వీడియో నిడిమిషాల కంటే ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ ప్రకటనలను జోడించవచ్చు, ఆదాయాన్ని పెంచుతుంది.
ఎంగేజ్మెంట్ కూడా ముఖ్యమైనది. ఎక్కువ వాచ్ టైం, లైక్లు మరియు కామెంట్లు అంటే అల్గోరిథం మీ వీడియోను ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది. నమ్మకమైన చురుకైన ప్రేక్షకులు సూపర్ చాట్లు లేదా మాచ్ ద్వారా కూడా మీకు మద్దతు ఇవ్వగలరు. సీజనాలిటీ ముఖ్యమైనది. దీపావళి మరియు క్రిస్మస్ వంటి పండుగల సమయంలో ప్రకటన రేట్లు పెరుగుతాయి, కానీ జనవరిలో తగ్గుతాయి. ఈ ట్రేడ్లను తెలుసుకోవడం మీకు ప్రణాళిక వేయడానికి మరియు వాస్తవ అంచనాలను నిర్దేశించుకోవడానికి సహాయపడుతుంది. సంక్షిప్తంగా సముచితం, నిడివి, ఎంగేజ్మెంట్ మరియు సమయం అన్ని మీ ఆదాయాన్ని ప్రభావితం చేస్తాయి. వీటిని ఆప్టిమైజ్ చేయండి మరియు మీ సంపాదన పెరుగుతుంది. కానీ డబ్బు సంపాదించడానికి ప్రకటనలు మాత్రమే మార్గం కాదు. రాష్ట్రం ఇది యాడ్ సెన్స్ కేవలం ప్రారంభం మాత్రమే. పెద్ద క్రియేటర్లు తమ డబ్బులో ఎక్కువ భాగం బ్రాండ్ డీలర్స్, మర్చ్ మరియు ఇతర వనరుల నుండి సంపాదిస్తారు. కేవలం ప్రకటనలపై ఆధారపడటం ప్రమాదకరం. వీక్షణలు మరియు సిపిఎంలు రాత్రికి రాత్రి మారచ్చు. మీ ఆనెళ్లు ఒక వేదికగా భావించండి. ప్రకటనలు కేవలం టికెట్ అమ్మకాలు మాత్రమే. మీకు ప్రేక్షకులు ఉన్న తర్వాత మీరు వారికి మరింత అందించవచ్చు. మర్చ్, స్పాన్సర్లు, ప్రత్యేక కంటెంట్. ఈ ఆదాయ వనరులు తరచుగా ప్రకటనల కంటే స్థిరంగా మరియు లాభదాయకంగా ఉంటాయి. నమ్మకమైన హరిమాన్లతో చిన్న కానలు కూడా నిష్క్రియ వీక్షకులతో పెద్ద ఆనళ్ల కంటే ఈ విధంగా ఎక్కువ సంపాదించగలవు. నిజమైన వ్యాపారం ఒక బ్రాండ్ను మరియు ఒక కమ్యూనిటీని నిర్మించడం. మీ ప్రేక్షకులు మిమ్మల్ని విశ్వసిస్తే వారు కేవలం ప్రకటనలు చూడటం కంటే మీకు మద్దతు ఇస్తారు. యాడ్ సెన్స్ కాకుండా క్రియేటర్లు డబ్బు సంపాదించే అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలు చూద్దాం. స్పాన్సర్షిప్లు, బ్రాండ్ డీల్స్ తరచుగా ఒక క్రియేటర్ యొక్క అతిపెద్ద ఆదాయం. బ్రాండ్లు తమ ఉత్పత్తిని మీ వీడియోలో ప్రదర్శించడానికి మీకు డబ్బు చెల్లిస్తాయి. అది ప్రస్తావనగా లేదా పూర్తి సమీక్షగా దాని ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. కేవలం మీ వీక్షణలపై కాదు. ప్రామాణికత కీలకం. మీరు విశ్వసించే మరియు మీ ఛానెల్కు సరిపోయే ఉత్పత్తులను మాత్రమే ప్రచారం చేయండి. ఉత్తమ స్పాన్సర్షిప్లు ప్రకటనల వలె కాకుండా నిజమైన సిఫార్సులుగా అనిపిస్తాయి. తరువాత అనుమతి మార్కెటింగ్. మీ ప్రత్యేక లింక్ల ద్వారా వీక్షకులు ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు మీరు కమిషన్ సంపాదిస్తారు. సమీక్ష ఛానళ్లకు ఇది సరైనది, కానీ గేర్ లేదా ఉత్పత్తులను పంచుకునే ఎవరికైనా పని చేస్తుంది. కాలక్రమేణా ఈ కమిషన్లు పెరుగుతాయి. ఇది వెన్ విన్. మీ ప్రేక్షకులకు సిఫార్సులు లభిస్తాయి, మీకు ఒక భాగం లభిస్తుంది. ఇప్పుడు ప్రత్యక్ష హరిమానుల మద్దతు గురించి మాట్లాడుకుందాం. యూట్యూబ్ మీ గొప్ప హరిమానులు ఛానెల్ సభ్యత్వాలతో మీకు నేరుగా మద్దతు ఇవ్వడానికి అనుమతిస్తుంది. హరిమానులు బ్యాచ్లు, ఎమోజీలు లేదా ప్రత్యేక కంటెంట్ వంటి ప్రయోజనాల కోసం నెలవారీ రుసుము చెల్లిస్తారు. కొన్ని వందల మంది సభ్యులు కూడా స్థిరమైన వహించదగిన ఆదాయాన్ని అందించగలరు. ఇది కేవలం సంఖ్య కాదు, వీక్షణల నాణ్యత గురించి. సూపర్ చాట్లు మరియు సూపర్ స్టిక్కర్లు లైవ్ స్ట్రీమ్ల సమయంలో అభిమానులు తమ సందేశాలను హైలైట్ చేయడానికి డబ్బు చెల్లించడానికి అనుమతిస్తాయి. వారు ఎంత ఎక్కువ చెల్లిస్తే వారి వ్యాఖ్య అంత ఎక్కువగా కనిపిస్తుంది. లైవ్ స్ట్రీమర్లకు ఇది ఒక ప్రధాన ఆదాయ వనరు కావచ్చు. ఈ సాధనాలు సాధారణ వీక్షకులను సూపర్ ఫ్యాన్ల యొక్క ప్రధాన కమ్యూనిటీగా మారుస్తాయి. మీ ప్రేక్షకులతో మీ అనుబంధం మీ అత్యంత విలువైన ఆస్తి. చివరగా దీర్ఘకాలిక ఆట గురించి మాట్లాడుకుందాం. కాబట్టి 10 వీక్షలకు ఎంత? ఇది మీ కంటెంట్, మీ ప్రేక్షకులు మరియు డజన్ల కొద్ది ఇతర విషయాలపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో ఇది పరిధిపై, కానీ అది కేవలం ప్రారంభం మాత్రమే. నిజమైన వ్యాపారం బ్రాండ్ డీలర్స్, మార్ట్ మరియు ప్రత్యక్ష అభిమానుల మద్దతుపై నిర్మించబడింది. సంఖ్యల గురించి లేదా అధిక సిపిఎం కోసం మీరు ద్వేషించే అంశాలను ఎంచుకోవడం గురించి అతిగా ఆలోచించండి. మీరు ఇష్టపడే కంటెంట్ ను చేయండి. ప్రామాణికత ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. యూట్యూబ్ ను ప్రెసిడెంట్ కాకుండా మారాన్గా వహించండి. ప్రతి క్రియేటర్ నెమ్మది కాలాలు మరియు సందేహాలు ఎదుర్కొంటాడు. విజయాన్ని సాధించే వారు శిఖరంగా ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు మరియు వదులుకోరు. ఇప్పుడే ప్రారంభించండి. మీ ఫోన్ను ఉపయోగించండి. మీరు ఇష్టపడే వాటి గురించి మాట్లాడండి మరియు మీలాగే ఉండండి. మీ వీక్షకులతో నిజమైన అనుబంధాన్ని పెంచుకోండి. మీరు అలా చేస్తే మీరు అర్థవంతమైన దాన్ని నిర్మిస్తారు మరియు డబ్బు కూడా వస్తుంది.